సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం మన బాబాగారు అందిస్తున్న సందేశం: బిడ్డ, తల్లి, తొందరపడి నిర్ణయం అనేది తీసేసుకోవద్దు. నేను నీ పనిని ఇప్పుడు పూర్తి చేస్తున్నాను. ఈ సాయి మీద నమ్మకం ఉంటే ఒక్కసారి ఆఖరి వరకు నా మాట విను. నీకే అర్థమవుతుంది నీ జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని నీకు తీసుకురాబోతున్నాను అని నీ కల్లారా నువ్వే చూస్తావమ్మా. ఎప్పుడు కూడా తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు బిడ్డ. తొందరపడి నిర్ణయాలు చాలా అనర్థాలకి దారితీస్తుంది. అలా తొందరపడి తీసుకున్నప్పుడు అది ఆలోచనతో కాకుండా ఆవేశంతో తీసుకునేదిగా ఉంటుందమ్మా. అందుకే నేను ఇంతలా చెబుతున్నాను. నీ సాయి చెప్పేది నీ కోసమని నువ్వు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నావు కదా, నమ్ముతున్నావు కదా. అయితే ఆఖరి వరకు విని బిడ్డ. ఒక్కసారి ఈ బాబా వాక్కులోని అంతరార్థం అలాగే లోతుగా పరిశీలించావంటే అన్నీ కూడా నీకే అర్థమవుతాయి నా సాయి ఎందుకు చెప్పాడు అని. ఈ సందేశం అయితే మాత్రం తప్పకుండా నీ కోసం మాత్రమే. సాక్షాత్ ఆ షిరిడీ నుంచే ఈ బాబా నిన్ను ఉద్దేశించి అందిస్తున్న ఈ వాక్కుని వినకుండా ఉంటే ఎలా? సమయం లేకపోయినా సరే సమయం చూసుకొని వినం తల్లి. నమ్మకం ఎప్పుడు కూడా సన్నగిల్లకూడదు. ఏ కారణంగా కూడా కొంతమంది బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారమ్మా నా బిడ్డలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా తీసుకోవద్దు. ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను కదా, నువ్వు అడిగిన కోరికను నెరవేరుస్తున్నాను కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఆ తప్పుడు నిర్ణయం తీసుకుంటే నష్టం నీకే కదమ్మా. అందుకే ఇప్పుడు ముందుగా హెచ్చరించడానికి వచ్చాను. కొద్ది రోజులుగా నీ బాబా చెప్పేది ఆచరించు బిడ్డ. నా బిడ్డల కోసం నేను తీసుకునేవి నీ మంచి కోసమే అని నీకే అప్పుడు అర్థమవుతుంది. నా సాయి ఎప్పుడు నాకు అండగా ఉన్నారని నీకు ధైర్యం వస్తుంది. తొందరపడొద్దు అని మాత్రమే చెబుతున్నాను. ఇక నిర్ణయాల సంగతి అంటావా, నీకు మంచిగా ఉండాలి. నువ్వు మంచిగా ఉన్నా కానీ నీ కోరికలు ఒక్కొక్కసారి తీరడం లేదు కదా. బాబా, నా కోరికలు ఎందుకయ్యే తీరడం లేదు, నేను న్యాయంగానే ఉంటున్నాను కదా అంటావేమో. అందుకు బదులుగా ఈరోజు నీకు సమాధానం ఇస్తాను. ఆలకించి ఒకసారి వినమ్మా, పూర్తిగా నీకే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మిస్ అనేది చేసుకోవద్దు తల్లి. కొంచెం వదులుకున్నా కూడా నష్టపోయేది నువ్వే. అందుకే ఇంతలా చెబుతున్నాను. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజుటి బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీకోసమే నేను ఇది చేస్తున్నానని నీకు అర్థమవుతుంది. తొందరపాటుతో ఏది కూడా నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. అందుకే ఇంతలా చెబుతున్నాను, జాగ్రత్తగా ఆలకించి విను. నా తండ్రి ఎందుకు చెబుతున్నాడు అని నువ్వు ఆలకించి విన్నాకే నీకు పూర్తిగా అర్థమవుతుంది. నీ కష్టాలను భరించలేను అని అంటున్నావు కదా, నువ్వు భరించలేవని నాకు తెలుసమ్మా. ఇంత బాధలో ఉండి ఇప్పటి వరకు మంచిదారిలో నాకు ఏది కూడా జరగలేదే. అలాగే మంచిదారిలో నడుస్తున్న నీకు దానికి తగ్గ ఫలితం రాలేదే అని ఆలోచిస్తూ ఉన్నావు. కొన్ని ప్రయాణాలు ఆలోచించి ముందడుగు వేయాలా వద్దని కూడా నువ్వు కాస్త వెనుకాడుతున్నావు. తొందరపడద్దమ్మా, కొంచెం ఓపికగా ఉండు. నీకు కావలసినవి, నీకు రావాల్సినవన్నీ కూడా నీకు రావాల్సిన సమయానికి నీకు ఇస్తాను. అది ఇన్ని రోజులు మంచిదారిలో నడిచిన నా బిడ్డ పొరపాటు అనేది ఎప్పుడూ చేయకూడదు. చెడువైపు అస్సలు మొగ్గు చూపకూడదు. ఒక్క అడుగు కూడా చెడువైపు వేయకూడదు. ఒకవేళ ఆ దారిలో వెళ్తే ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ వ్యర్థమే కదా. నీకు చెబుతున్నా అన్నది ఈ సాయి వాక్కు, ఈ తండ్రి మాట నీ మంచి కోసమే, నీ భవిష్యత్తు కోసమే.
నువ్వు కోరినవి నీకు రావాల్సినవన్నీ కూడా నేను రప్పిస్తాను తల్లి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఆ సమయానికి చేరుస్తాను, ధైర్యంగా ఉండు. ఇక రాబోయే రోజులన్నీ కూడా నీకు మంచి రోజులే. అన్నీ కూడా అమృత గడియలే. నీ జీవితంలో ఇక మంచి కాలం ప్రారంభించేశానమ్మా. నీ జీవితంలో మంచి కాలం వచ్చేసింది. ఇక నువ్వు చెడు వైపు వెళ్ళొద్దు. చెడుని తిరిగి కూడా చూడవద్దు. చెడు ఆలోచనలు చేయవద్దు. శ్రద్ధ సబూరితో ఉండు. అన్నీ నేను చూసుకుంటాను కదా తల్లి. నీకు నేను అండగా ఉన్నానమ్మా. నీ మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకో. అన్నీ అవే చక్కబడిపోతాయి. అన్నీ చక్కబెట్టడానికి నీ సాయి తండ్రి ఉన్నాను కదా. మారుస్తాను బిడ్డ, అన్నీ మారుస్తాను. నా బిడ్డ కోసం, నా భక్తుల కోసం మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని చేస్తాను. కష్టపడి పనిచేయి. ఆ కష్టంలో వచ్చిన పచ్చడి మెతుకులు కూడా నీకు బోలెడు తృప్తినిస్తుందమ్మా. అలా కాకుండా పంచభక్ష పరమాణాల కోసం ఒకరిని ఎదురు చూడకూడదు. అలాగే ఒకరి ముందు చేయి చాపకూడదు. నువ్వు వారికి బానిసగా అసలు బతకాల్సిన అవసరమే ఉంది చెప్పు. ఏదో ఒకరోజు వారిలో మాట పడాల్సిన అవసరం వస్తుంది. అదంతా నీకు వద్దు అనే తల్లి ఇంత చెప్పింది. నా బిడ్డ ఎవరి దగ్గర తగ్గకూడదు, ఎవరి దగ్గర తలదించుకోకూడదు. అందుకే నీకు ఈ మాట చెబుతున్నాను. కాస్త జాగ్రత్తగా ఉండు. కష్టపడి పనిచేయి బిడ్డ. ఈ సాయి భక్తులందరికీ తగ్గ కష్టానికి ఫలితం నేను తప్పకుండా అందిస్తాను. ఇది సాక్షాత్ నీ షిరిడి సాయినాథుడు నీకు అందిస్తున్న వాకమ్మా. నేను ఏది చెప్పినా కూడా అది లోక కళ్యాణం కోసమే అని నీకు తెలుసు. అలాగే తననే నమ్ముకున్న నా బిడ్డల కోసమని నీకు తెలుసు కదా. అందుకే ఇంతలా కొన్ని విషయాలు నీకు జరగకుండా ఆపినా అవి జరగాల్సిన సమయానికి నీకు ఏది మంచిదో అదే ఇస్తాను. అలాగే నువ్వు సంతోషపడేలా కూడా ఇస్తానమ్మా. ఎందుకంటే ఒక పని చేసినా, ఒక కోరిక తీరినా అది ఇష్టం లేకుండా ఉంటే ఎలా చెప్పు. జీవితం అనేది చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం, ఒక క్షణం జరిగిపోతాయి. కానీ అదన్నీ తిరిగి వెనక్కి రాదు కదా. అలాగే వాదోపవాదాలనేది వద్దు. ఎందువల్లంటే గడిచిన కాలం ఎలా రాదో తెగిన బంధం మళ్ళీ అతుక్కోదమ్మా. అందరినీ నవ్వుతో పలకరించు. ప్రతి క్షణం ఆనందంతో జీవించు. నీ జీవితాన్ని ఆస్వాదించు. నీకొక విషయం చెప్పనా. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది. అది పడినప్పుడే తీర్చుకోవాలి, అది పడినప్పుడే దాచుకోవాలి. కానీ శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. నువ్వు వీటిని వాడుకోవాలంటే ఎప్పుడో వచ్చే వర్షం కోసం ఎదురు చూడవద్దు తల్లి. కాబట్టి ఆ నీటిని వాడుకోవాలంటే బావిని నమ్ముకో. అప్పుడు నీ జీవితం నీ వశం అవుతుంది. నువ్వు అనుకున్నప్పుడు నీకు నీరు అనేది దక్కుతుంది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలపాలో, ఎవరిని ఏది ప్రసాదించాలో అన్నీ ఈ సాయినాథునికి తెలుసు. సమయానికి అన్నీ అందుతాయి. ప్రతి సమయానికి అన్నీ వస్తాయి. ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నాను విన్ను బిడ్డ. ఒక్క విషయం నీ కోసమే అని గుర్తుంచుకో. ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చేస్తూ ఉండు. ఎందుకంటే జీవితంలో అన్నీ నువ్వు సాధించవచ్చు. కానీ అనుకున్నట్లు జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావు. కానీ ఒకవేళ జరగకపోతే కోపం, ద్వేషం పెంచుకుంటావు. కానీ వాటి వలన ఏం లాభం చెప్పమ్మా. కాబట్టి ఏం జరిగినా సరే మౌనంగా ఉండటం, వచ్చిన దాన్ని స్వీకరించటం, దానిని తలబడటానికి సిద్ధంగా ఉండటం, ఇలా నేర్చుకో తల్లి. నీ జీవితం ప్రశాంతంగా సాఫీగా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఇంట్లో వస్తువులు పెరుగుతూ ఉంటే స్వేచ్ఛగా మనం తిరిగే అవకాశాలు తగ్గుతాయి. ఇల్లు ఇరుకైపోతుంది, కానీ మనసు కూడా బరువైపోతుంది. అలాగే నీ మనసులో కోరికలు ఎక్కువైతే నీ ప్రశాంతత, ఆనందం కోల్పోతావని ఎందుకు అర్థం కావటం లేదు చెప్పు. ఎందుకంటే నీ మనసు కోరికలతో నిండిపోయింది. కాబట్టి జీవితం ఒక అవకాశం లాంటిది తల్లి. దానిని నువ్వు దొరికినప్పుడే అందిపుచ్చుకోవాలి. అస్సలు వదులుకోకూడదు. జీవితం ఒక బాధ్యత కూడా. ఆ బాధ్యతను నువ్వు సక్రమంగా చక్కదిద్దుకోవాలి. నువ్వు నెరవేర్చాల్సి ఉంటుందమ్మా ఆ బాధ్యతని. ఒకవేళ జీవితం ఒక పోరాటం అయితే దానిని నువ్వు జయించి తీరాలి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇలా నీకు నచ్చినట్టు నీ జీవితాన్ని ఆనందంగా, అందంగా మార్చుకో. నీకు సంతోషం కాక ఇంకేముంటుంది బిడ్డ. కానీ తొందరపడి ఎలాంటి చెడు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దమ్మా. అలా తీసుకోవద్దు. కాబట్టి కాస్త ఓపిక పట్టాలి. సమయానికి అన్నీ నీకు వస్తాయి. జాగ్రత్త. నీ బాబా ఇలా చెబుతూ ఉన్న మాటలన్నీ నీకోసం. ఈరోజు ఈ సాయి తండ్రి ఈ సందేశాన్ని నీకు వినిపించాను అంటే ఇప్పటి వరకు అర్థమై ఉంటుంది కదా. ఎవరైతే ఇప్పటి వరకు చాలా మంచిగా జీవించి ఎలాంటి పొరపాట్లు చేయకుండా వారి పరిస్థితుల కారణంగా కొన్ని చెడు వైపు మార్గాల్ని అనుకుంటూ ఉంటారో అవన్నీ
తప్పు అని బాబాగారు చెబుతున్నారండి. అటువైపు వెళ్ళొద్దు. కాబట్టి హెచ్చరిస్తున్నారు బాబాగారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది, బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది. అందుకే జాగ్రత్తగా పొరపాటుగా నడవద్దు అనేది. మంచిగా ఉంటాయి, అలాగే మంచిగా ఉండు, బాబా నీకు అండగా ఉంటారు. ఎప్పుడు ఏది జరగాలో, ఎవరిని కలవాలో, నీ జీవితం ఎలా ఉండాలో, నీకు ఏది చెందాలో అన్నీ ఆ సాయినాథుడు చూసుకుంటాడు. నువ్వు ఆనందంగా జీవిస్తావు, అవన్నీ కూడా ఆ సమయానికి నీకు జరిపించేస్తాను. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. నీకు మాటలో ఈ బాబా మాటలు నీకు సత్యవాకులు లెక్క. కాబట్టి ఈ సాయి వాకులు తప్పకుండా విని ఆచరించావనుకో, నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇన్ని రోజులు నీ కష్టాలకు, కన్నీరుకు నీకు తగిన బహుమతి నీ బాబా అందిస్తాను బిడ్డ. ఒక పుణ్యఫలం అనేది నీకు దక్కుతుంది. నీ వెనుకే నీకు అన్నీ కూడా మంచి జరిగేలా ఉంటుంది. నీ వెనుకే నీ జీవితం గొప్పగా నేను తీర్చిదిద్దుతాను. నా బిడ్డలందరి భవిష్యత్తు కూడా అతి త్వరలో బ్రహ్మాండంగా రాయబోతున్నాను. ఇప్పటి వరకు ఒక లెక్క, కానీ ఈ సాయి భక్తులైన ప్రతి బిడ్డ జీవితం ఇక మీద ఒక లెక్క. నీ కష్టానికి గొప్ప ఫలితాన్ని దక్కిందని నువ్వే సంతోషపడతావు. ధన్యవాదాలు చెప్పి సంతోషంగా నీ జీవితాన్ని జీవిస్తావమ్మా అని బాబాగారు ఇలా అంటున్నారండి. మన సాయినాథుడు ఏది చెప్పినా కూడా అంతా మనకి మంచి కోసమే కదా. బాబా నామస్మరణ చేస్తుండి ఆయన మీద శ్రద్ధ సబూరితో ఉండండి. బాబా ఉండగా మనకు భయం ఎందుకు చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.